దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తే ఎరుకో పట్టణం కూలిపోతుంది. అంటే అర్థం ఏంటి తెలుసా? మన జీవితంలో సైతాను నిర్మించినటువంటి పాపిష్టి జీవితం నిలువునా కూలిపోతుంది ఎప్పుడు వాక్యానుసారంగా మనం జీవిస్తే. ఈరోజు మనలో అనేక మంది జీవితాల్లో సైతాను గూడు కట్టుకొని నివసిస్తున్నాడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో సైతాను స్థావరము వేసుకొని సింహాసనం కట్టుకొని నీలో నివసిస్తున్నాడు. కాబట్టి వాడు చెప్పినట్టుగా నువ్వు చేస్తున్నావు. వాడు నీలో ఉన్నాడు గనుక, నీలో స్థిర నివాసం చేస్తున్నాడు గనుక, వాడు నిన్ను నడిపిస్తున్నాడు గనుక, వాడు కూర్చోమంటే నువ్వు కూర్చుంటున్నావు, వాడు తాగమంటే నువ్వు తాగుతున్నావు, వాడు తిరగమంటే నువ్వు తిరుగుతున్నావు, తిట్టమంటే తిడుతున్నావు, తన్నమంటే తంతున్నావు. ఇది నీ తంతు. ఎందుకో తెలుసా? సైతాను నీలో స్థిర నివాసం చేస్తున్నాడు. ఎవరిలో సైతాను ఉంటాడో వారిలో దేవుడు ఉండడు. ఎవరిలో దేవుడు ఉంటాడో వారిలో సాతాను ఉండడు. ఈరోజు నా ప్రశ్న, నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తున్నట్లయితే నువ్వు పరలోకానికి వెళ్తున్న వ్యక్తివి. నువ్వు శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి అయినట్టయితే నరకపు పొలిమేరలో తిరుగుతున్న వ్యక్తివి. నా మాట నీకు అర్థమైందా? నువ్వు సైతాను చెప్పినట్టుగా నువ్వు చేస్తున్నట్లయితే నువ్వు నరకపు పొలిమేరల్లో తిరుగుతున్నావు. దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేస్తున్నట్లయితే పరలోకపు దారిలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు.